అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో 13వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మని నమో నమః. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎలా వస్తాయో ఈ శరీరం వదిలేశాక మరో శరీరాన్ని పొందడం కూడా అలాగే జరుగుతుంది. వివేకవంతుడైన వాడు ఈ మార్పును చూసి భయపడడు అని దీని అర్థం. అంటే మార్పు అనేది ప్రకృతి సహజం. మనం చిన్నపిల్లల నుండి పెద్దవారిగా మారుతున్నప్పుడు ఏడవం కదా, అలాగే మరణం కూడా ఒక మార్పు మాత్రమే. మనం కేవలం ఒక బాడీ కాదు, ఒక ఎనర్జీ అని గుర్తించినప్పుడు వృద్ధాప్యం గురించి లేదా అందం పోతుందనే ఆందోళనల నుండి బయటపడతాం.